అండి. మడత పెట్టిన కాడనే దర్బా చాప మడత పెట్టిన కాడ ఇట్లా గ్యాప్ వచ్చింది మధ్యలో. ఇప్పుడు వెనకంగా ప్లాస్టర్ వేసుకున్నాండి. ఎంత ప్లాస్టర్ వేసుకున్నా అలాగనేమో ఫెవికల్ పెట్టి ఫెవిక్ పెట్టి ఇదంతా క్లాత్ అతికించినండి. ఈ కొత్త చాప ఇక మొత్తం మంచిగా డిజైన్ వేసినట్టు అయిందండి. ఈ చాపకు ఇట్లా డిజైన్ ఉంది. ఈ మధ్యలో ఈ పేపర్ పెడితే ఈ బట్ట అతికిస్తే మంచిగా డిజైన్ లాగా ఈ ఫెవికల్ తోటి అతికించినండి. దర్బా చాప 2 ఉండే అండి. అన్ని పుల్లలన్నీ పోయినాయి. వాడంగా పుల్లలన్నీ పోతే ఏం చేసినట్టే కొత్తవి తెచ్చుకునే వరకు ఉపయోగపడుతుందండి. బియ్యం సంచి కట్ చేసి దాన్ని చిన్న చాప అన్నీ వరిసి అతికించుకుంటున్నాండి. ఇగో ఇట్లా అతికించిన మొత్తం ఫెవికెట్ పెట్టి ఇవన్నీ ఫెవికల్ పెట్టి ఇవన్నీ వరుసుకొని అతికించుకుంటున్నాండి. కొత్తది తెచ్చి వరకు ఇవన్నీ ఉపయోగపడుతుంది, కొన్ని రోజులు ఉపయోగపడుతుంది. మధ్యలో 2 జాయింట్ చేసి అతికించుకున్నా. ఇవన్నీ అతికించిన కవర్ పెట్టి మొత్తం బియ్యం సంచి అండి. బియ్యం సంచికి అంతే ఫెవిక్ రుద్ది ఇదంతా చాపకు రుద్ది పుల్లలకు రుద్ది జాయింట్ చేసుకుంటున్నా. సమానం ఇట్లా వరుసుకొని అతికిస్తుంది. మొత్తం అతికించుకున్నాండి. కొన్ని రోజుల వరకు ఉపయోగపడుతుంది. మంచిగా అతికింది. నేను చేసే విధానం చూపించినా సరే, నేను చేసే విధానం మీకు చూపించిన మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే తెచ్చుకునే వరకు కొన్ని రోజులు ఉపయోగపడుతుంది. కొత్తది తెచ్చే వరకు అందుకే చేసినండి. ఈ దర్బా గ్రానం పట్టినప్పుడు కడిగి వేసుకోవచ్చు అండి. అన్నిటిలో వేసుకోవచ్చు. సరుకులలో గరక దొరకనప్పుడు గరక వేసుకుంటారు, ఇది వేసుకుంటారండి. దర్బా నేను చేసే విధానం మీకు చూపిస్తానండి. ఇది పడేయక ఎంత కష్టపడుతుంది అనుకుంటారు, కానీ దర్బా అండి. దర్బా మంచిదండి. చాప పూజ చేసుకోవడానికి కొత్తది తెచ్చే వరకు ఉపయోగపడుతుందని చేసుకున్నాండి. ఇట్లా మడత పెట్టుకోవచ్చు. చాప ఇది మంచిగా ఉంటుందండి. తర్వాత నిమ్మలంగా మంచిగా అతికినాక దారంతో కుట్టేసుకుంటండి. వెనకంతా కదలకుండా.